హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే ఖైరతాబాద్ విగ్రహం పెట్టడంలో ఒక పెద్ద స్కామ్ జరుగుతుందా? చాలా మంది కూడా ఆ విగ్రహాన్ని చూడడానికి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తారు. వాళ్ళు ఇచ్చే కానుకలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పటి వరకు కూడా ఎలాంటి లెక్కలు కూడా లేకుండా పోయాయి. సో రీసెంట్గా మనం చూసాం, ఈ ఏడాది కర్ర పూజ నిర్వహించి విగ్రహం పెట్టడానికి ఒక పూజ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఈ విగ్రహ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్కి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. అతన్ని కొంతమంది వ్యక్తులు చంపేస్తామంటూ కూడా బెదిరించారని చెప్పేసి నిన్నటి వరకు సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది. సో అయితే అసలు ఆ వ్యక్తులు ఎవరు, అతనికి కాల్ చేసిన వ్యక్తులు ఎవరు, అలాగే ఈ స్కామ్ జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి లెక్కలు లేవని చెప్తున్నారు. సో నిజానికి కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈసారి ఖైరతాబాద్ విగ్రహం పెట్టడానికి కమిటీ సభ్యులందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంత గందరగోళం నడుస్తుంది అని చెప్పేసి ఒక వార్త నిన్న వెలుగులోకి రావడం చూసాం. అలాగే రాజ్ కుమార్ అనే వ్యక్తికి కూడా కొన్ని బెదిరింపులు కాల్స్ వెళ్తున్నాయి, చంపేస్తామంటూ కూడా బెదిరించారని కూడా నిన్న వరకు కూడా మనం చూసాం. సో దాని గురించి దాంట్లో ఏం లేదు, బెదిరించడము చంపడం అంటే అలాంటి ఏం లేదు. ఖైరతాబాద్లో అందరం కలిసి కట్టుగా కమిటీ వేసి అందరం కలిసిగా చేద్దామని చెప్పి, ఇంతకుముందు అంటే వాళ్ళ డాడీ సుదర్శన్ గారు ఉండే, వాళ్ళు ఏం చెప్పారంటే నేను ఉన్నంత వరకు నాకు ఇవ్వండి, తర్వాత నేను పోయినాక మీరు కమిటీ వేసుకోండి అని ఆరే చెప్పారు. వారి ప్రకారమే ఈరోజు బస్తీ పెద్ద మనుషులు కలిసి ఒక కమిటీ వేసాము, అందరం కలిసిమెలిసి చేద్దాం అని వాళ్ళ అభిప్రాయం. బెదిరింపులు లేవు, దానికి ఏమి అందరం ముంగటనే ఓపెన్గా వాసవి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి అందరం ముంగటనే చెప్పారు. ఈ ఒక 10 days కింద 9వ తారీఖు నాడు మీటింగ్ అయింది, అందరి సమక్షంలోనే అయింది. ఇది బహిరంగం, ఇట్లా బెదిరింపులు అవి అని అవాస్తవం కాదు ఇది. ఎందుకంటే అందరు సమక్షంలో బస్తీ పెద్ద మనుషులు, బస్తీ యువకులు, అన్ని కులాలకు అన్ని కులాలు అందరూ ఆ రోజు మీటింగ్లో ఉన్నారు. దీంట్లో ఎటువంటి బెదిరింపులు లేవు, అందరం కలిసి కమిటీ వేసి చేద్దామని అభిప్రాయం. మరి నిన్న వాళ్ళ సిస్టర్ మీడియా ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు రాజ్ కుమార్ అని చెప్పి. అది మనం కళ్ళతో చూడలేము కదా, ఇప్పుడు దాకా కళ్ళతో చూసిందే నమ్మాలి. ఇప్పుడు ఎవరెవరు ఏమేమో చెప్తారు, దానికి మనం నమ్ముతామా? ఇప్పుడు 9 కోట్లు వస్తాయంటారు, 10 కోట్లు వస్తాయంటారు వినాయకుని కూసేటి, అవి అన్ని వాస్తవాలు కాదు. అవి నిజంగా మాటలైతే వచ్చాయి బయటికి వస్తాయి, కానీ అవి అన్ని కావు. భక్తులు ఇచ్చే కట్న కానుకల పైన ఇంత పెద్ద విగ్రహం తయారు చేస్తారు. అంత ఏమైనా ఉంటే సంవత్సరం నుంచి వాళ్ళు చేస్తారు, కానీ ఈసారి ఏమంటే మా ఎమ్మెల్యే సాబ్ కూడా కమిటీ వేయాలని వాళ్ళు కూడా చెప్పారు. దాని ప్రకారమే అందరం కలిసి చేసామని అందరి అభిప్రాయం. ఇక్కడ బస్తీ వాళ్ళ అందరిది అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేశారు, ఇంకా చేయలేదా? ఇప్పుడు నిన్నైతే కర్ర పూజ అయింది, కమిటీ వేయాలని మన నాగేంద్ర సభ్య కమిటీ అయిపోయింది కూడా, అందరికి పేపర్స్ కూడా ఇచ్చేసారు. తదుపరి కార్యక్రమం ఇప్పుడు షెడ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రోగ్రాము, దాంతో విగ్రహం బ్రౌచర్ ఉంటుంది. ఇవన్నీ ఇంకా ముంగడు జరగబోయే అవే. ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈసారి? ఇప్పుడు అందరు దానం నాగేందర్ ప్రెసిడెంట్, చైర్మన్ రాజ్ కుమార్, ప్రెసిడెంట్ దానం నాగేందర్, చైర్మన్ రాజ్ కుమారే. ఆయనకు ఎటువంటి అది ఏం లేదు, ఆయన ఆధ్వర్యంలోనే అన్ని జరుగుతాయి. ఏమంటే అందరు ఆయనకు సపోర్టింగ్ కమిటీ అందరూ ఉండాలి, అందరు అభిప్రాయం. బస్సులో అందరూ సపోర్ట్ తీసుకోండి, మీరు అందరు ఏకాభిప్రాయం తీసుకున్నాకనే కమిటీ నిర్ణయించారు. అంటే ఒక టాక్ వినిపించింది ఈసారి ఇక్కడ విగ్రహం పెట్టట్లేదు అని చెప్పేసి. లే అన్ని ఎప్పుడనే చరిత్రలో ఎప్పుడు ఖైరతాబాద్లో గణేష్ ఎన్ని సంవత్సరాలు ఉండని ఇక్కడనే ఉంటుంది. అది అన్ని మాటలు నమ్మొద్దు, ఊహాగానాలేవి. ఎప్పుడన్నా ఖైరతాబాద్ గణేష్ ఇక్కడనే కూర్చుంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉంది, 100 సంవత్సరాలు పోనీ, వీళ్ళు ఉండకపోయి కానీ మొత్తం ఫ్యూచర్లో యూత్ కూడా కలిసి ఇక్కడే కూర్చోడతారు. ఇది వాస్తవం అన్న. ఈ విగ్రహం పెట్టినప్పుడు చాలా మంది భక్తులు వస్తారు కదా, దాదాపు అంటే చాలా మంది ఇక్కడ వాటిని ఏమంటే చెల్లింపులు ఉంటాయి కదా, ఎంతవరకు వస్తాయి ఆదాయం? ఇప్పుడు భక్తుల గురించి మేము ఎట్లా చెప్తామన్నా, చాలా మంది గుప్తదానాన్ని చేసేస్తారు, దానికి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఈ వినాయకునికి చాలా నమ్మకంగా భక్తులు లక్షల. మీ కమిటీ మెంబర్స్ అవి బయట ఇప్పటి వరకు పెట్టట్లేదు ఎందుకు అని? ఇప్పుడు దాకంటే కమిటీ లేకుండే, అతనే రాజ్ కుమారే ఉండే. ఈసారి కమిటీ అయింది, ఈసారి డిక్లేర్ చేస్తారు. ఈసారి కంపల్సరీ ఏమున్నదంతా అంతా చెప్తారు. ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పలే, ఎందుకంటే అతనే ఉండే చైర్మన్. మొత్తం వాళ్ళ దానికి సంబంధించిన ఆదాయం లెక్కలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అదైతే ఇప్పుడు దాకా బహిర్గతం చేయలేరు అంతే. ఇప్పుడు ఈసారి కమిటీ కూర్చుంది, కమిటీ కూర్చున్నాక ఏం చెప్తారో కమిటీ మీద నిర్ణయం ఉంటుంది. నార్మల్గా మీరు చెప్పండి, మీ అంచనా చెప్పండి ఎంతవరకు రావచ్చు అని. ఇప్పుడు అంచనా చెప్తారన్నా, ఒక 3 కోట్లు అంటాడు, ఒక 4 కోట్లు anటాడు, అది వాళ్ళకి తెలుసు. భక్తులు ఇచ్చే కానుకలు ఏమున్నాయి, ఆన్లైన్ పేమెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు తెలియకుండా పేమెంట్ చేస్తారు. ప్రతి ఒక్క భక్తులు 100 రూపాయలు, 500 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు అన్ని అనౌన్స్మెంట్ చేస్తాం. ఇక్కడ అది టార్గెట్ మేము చెప్పలేము. లెక్కింపులు అసలు లెక్కింపులు జరుగుతాయా? లెక్కింపులు చేయరా అసలు? లెక్కింపులు జాగలేదు ఇప్పుడు దాకా మేము పోలేమండి. ఎందుకంటే ఇంతకుముందు రాజ్ కుమారే మొత్తం ఉండే, ఆయనకే తెలుసు. అది ఇప్పుడు దాకా బహిర్గతం అయితే ఏం కాలేదు. 10 రూపాయలు 2 రూపాయలు ఇచ్చినా కూడా మేము మైక్లో నేను కూడా అనౌన్స్ చేస్తా,
నేను శంకరయ్య పీరియడ్ నుంచి ఉన్న వీళ్ళ సుదర్శన్ అన్న వాళ్ళ పెద్దన్న పీరియడ్ నుంచి ఇక్కడ సేవ చేస్తాను నేను కూడా ఇక్కడ కామెంటరీ ఇస్తా, అందరికి తెలుసు నాకు. కానీ ఇప్పుడు దాకా లెక్క మనం ఏం అడగం కూడా మేము మేము భక్తితో వచ్చి ఇక్కడ సేవ చేస్తాం అంతే. దీన్ని చూడడానికి చాలా మంది లక్షలాది మంది ఒక రోజు లక్షల సంఖ్యలో ఇక్కడ జనం వస్తారు. అలాంటిది దాదాపు 11 రోజులు 15 రోజులు ఉంటది ఇక్కడ. 11 రోజులు అంటే అనేక రాష్ట్రాల నుంచి, మన తెలంగాణ రాష్ట్రాల నుంచి ఖైరతాబాద్ గణేష్ అంటే మొత్తం తెలంగాణలోనే పెద్ద వినాయకుడు. ఇంకోటి చాలా నమ్మకం, ఇక్కడ ఇప్పుడు పూజ చేస్తే మాకు మంచిగా జరుగుతుంది. అలా చేస్తే చాలా డెవలప్ అయిపోయింది, చాలా మంది ప్రచారం అయిపోయింది. ముఖ్యంగా మన ఎలక్ట్రానిక్ మీడియా దిక్కే చాలా పబ్లిసిటీ అయిపోయింది వినాయకుడిది. ముఖ్యంగా మేము ఈ గణేశుని గురించి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళ తరపునే ఇంత పెద్ద ప్రచారం ఇక్కడ జరుగుతుంది, లక్షలాది భక్తులు ఇక్కడ వస్తారు. సో ఈసారి అయితే భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. తప్పకుండా ఈసారి లేడీస్కి మరుగుదొడ్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, ఇంకోటి నేను ముఖ్యంగా అంటున్నాను, సీనియర్ సిటిజన్లకు ఒక వీల్ చైర్ పెట్టాలి. ఎందుకంటే చాలా మంది హ్యాండిక్యాప్స్ వస్తారు, వాళ్ళకు ఒక సపరేట్గా ముసలోళ్ళకి కానీ వాళ్ళకి డైరెక్ట్ దర్శనం చేయాలని నేను ఈ కమిటీ వాళ్ళతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మేము మీడియా తరఫున ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. నమస్తే అన్న. అయితే ఇక్కడ ఈసారి ఖైరతాబాద్ విగ్రహం పెట్టడానికి చాలా గందరగోళం అవుతుందని చెప్పేసి విన్నాను. అది నిజమేనా, వాస్తవం ఉందా ఏమైనా? అలాంటిది ఏం లేదండి, నడుస్తూ ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న సంఘటనలు తెలుస్తూ ఉంటాయి. కమిటీ నూతన కమిటీకి స్వాగతిస్తూ అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. ఏం కొట్లాటలు అనేది ఏం జరగలేదు. శ్రీ దానం నాగేందర్ గారు వచ్చారు, మంచిగా అందరినీ చెక్కదిద్ది నిన్న పూజ చేశారు. అంటే రాజ్ కుమార్ అనే వ్యక్తికి బెదిరింపు కాల్స్ వచ్చాయి, చంపేస్తామని కూడా నిన్నటి వరకు న్యూస్ లో మేము విన్నాం. నమ్మొచ్చా ఏంటి అవన్నీ? అది ఫేక్ న్యూస్ అన్న. ఎవరు ఎందుకు కొడతారు? ఎవరు ఖైరతాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళని ఎవరైనా కొట్టి చంపుతా అని చెప్పి బెదిరింపులు కాళ్ళు ఎవరు చేస్తారన్న? వాళ్ళు సృష్టించుకున్నది, అది ఎవరు చేసింది కాదు. అది వాళ్ళంతా వాళ్ళే చెప్పుకుంటున్నారు, పబ్లిక్ ని చూచేపని వస్తున్నారు వాళ్ళు. అంటే అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. అలాంటి కమిటీకి సంబంధించి కొంతమేరకు గందరగోళం అయితే ఉంది. అంటే ఎలాంటివి, అంటే దేని గురించి ఏంటంటే ఇప్పుడు కొత్త కమిటీ వేద్దామని ఒక వర్గము, ఇంకో పాత వర్గము కమిటీ వేయొద్దని ఇట్లా కొంచెం కొట్లాటలు నడుస్తుంది, దాంట్లో కాంట్రడిక్షన్ నడుస్తుంది. కాబట్టి కొత్త కమిటీ వేయాలా. మేము అంతా సఫరర్స్, ఇక్కడ ఖైరతాబాద్లో పుట్టి పెరిగినాము. ఇక్కడ నుంచి పోవాలన్నా 11 days మాకు చాలా కష్టం. ఒక సాగు పోవాలన్నా కష్టం, ఒక హార్ట్ అటాక్ వచ్చి బయటికి పోవాలన్నా, హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా కష్టం. అలా కూడా మేము కోఆపరేట్ చేస్తున్నాము. పబ్లిక్ వచ్చి పూజ చేస్తారు కాబట్టి భక్తులకంతా మేము స్వాగతిస్తున్నాం మేము. అంటే ఆ పెట్టిన 15 రోజులు 11 రోజులు కూడా ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుందని మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంతే అండి. ఇప్పుడు ఒక కమిటీ సుదర్శన్ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు వేరేళ్ళు అంటే ఎప్పుడు వాళ్ళే చేయాలని ఏం లేదు కదా. కొత్త కమిటీ వేసి అందరూ ఒక ఖైరతాబాద్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ కలిసి కొత్త కమిటీ చేస్తారు. వాళ్ళు కూడా ముంగడికి వచ్చి చేద్దామని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్త కమిటీ వచ్చిందా లేదా? ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఇది శ్రీ దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. కమిటీ చైర్మన్గా వాళ్ళ రాజ్ కుమార్కి ఇచ్చారు. దాని తర్వాత వేరే ఉన్నాయి, వాళ్ళు నూతన కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే సార్, ఈసారి 70 అడుగుల విగ్రహం పెడతా అని చెప్పేసి అంటున్నారు. పెడతారండి. 70 కాదు 71 కూడా పెడతారు. ఎప్పుడు ఒక ఇంచు పెరుగుతూనే ఉంటుంది, తగ్గది. ఈ విగ్రహానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? 70 years అండి. నేను పుట్టినప్పటి నుంచి నాకే 50 years, అంటే ఇక 70 ఏళ్ళు పైన ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇక్కడ ఈ విగ్రహం పెట్టడం వెనక చాలా కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇంతకు ముందు నేను మాట్లాడినప్పుడు ఇంకొక మాట వచ్చింది. అందుకని అడుగుతున్నా. ఇది మొత్తం కూడా న్యూస్లో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి చాలామంది భక్తులు చూడడానికి లక్షలాది మంది ఇక్కడ తరలి వస్తారు. సో అందుకోసమే నేను అడుగుతున్నా. అది కరెక్ట్ అండి. భక్తుల కోసమే మేము కోఆపరేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏది మంచి జరిగినా చెడ్డ జరిగినా ఫస్ట్ భక్తులు మాకు చాలా ఇంపార్టెంట్. ఖైరతాబాద్కి వచ్చేవాళ్ళు పెద్ద వినాయకుడు చూసుకుంటే వరల్డ్ నుంచి వస్తారు. ఇది దానికోసం మేము ఎప్పుడు వాళ్ళ గురించి పనిచేస్తాం. అంటే ఆ టైంలో మొత్తం కూడా ఇదంతా చాలా రద్దీగా ఉంటుంది, ఎక్కువ మంది జనం ఉంటారు. ఆ టైంలో ఎట్లాంటి లైక్ పోలీసుల నుంచి మీకు ఏమైనా సహకారం ఉంటుందా? పోలీసుల నుంచే సహకారం ఉంటుంది. దాని తర్వాత మా దగ్గర వాలంటీర్స్ ఉన్నారు, వీళ్ళందరూ చూస్తారు. ఎక్కువ పోలీసే చూస్తుంది.